వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ ఫిల్మ్ లవర్. బేసిక్గా రీసెంట్ టైమ్స్లో వచ్చిన మహారాజా లాంటి ఫేమస్ మూవీస్ అన్నీ కూడా మీరు ఈ పాటికే చూసి ఉంటారు. బట్ ఓటీటీస్లో అవైలబుల్గా ఉన్నా సరే కొన్ని మంచి మూవీస్ అయితే ఆడియన్స్ మిస్ చేసుకున్నారు. సో అవేంటో ఈ లిస్ట్లో అయితే చూద్దాం. సో టాప్ 8 బెస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ అవైలబుల్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. గాయస్, ఈ లిస్ట్లో 6 మూవీస్ అయితే తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ మిగతా 2 మూవీస్ మాత్రం అదర్ లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. మన లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి మార్టిన్ ల్యూథర్ కింగ్, డైరెక్టెడ్ బై పూజా కొల్లూరి, డెబ్యూ డైరెక్టర్ అండ్ యాక్టెడ్ బై సంపూర్ణేష్ బాబు గారు ఇన్ ద మెయిన్ లీడ్. ఈ ఫిల్మ్ 2021లో రిలీజ్ అయిన మండేలా అనే తమిళ్ ఫిల్మ్కి అఫీషియల్ రీమేక్గా రూపొందించడం జరిగింది. విషయానికి వస్తే, ఒక ఊరిలో ఉన్న 2 అన్నదమ్ముళ్ళు ఎలక్షన్స్లో అయితే నిలబడడం జరుగుతుంది. వాళ్ళ ఇద్దరికి కూడా ఒక ఓట్ అయితే కావాలి. ఆ ఓటు ఇంకెవరిదో కాదు, మార్టిన్ ల్యూథర్ కింగ్ అలియాస్ సంపూర్ణేష్ బాబు గారిదే. అసలు తను ఆ ఓటుని ఎవరికి వేశారు అండ్ ఆ ఓటుకి అంత పవర్ ఎందుకు అనేది తెలియాలంటే మీరు మూవీ చూడాలి గాయస్. ఈ మూవీలో సంపూర్ణేష్ బాబు గారు కేవలం కామెడీ మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా పండించగలరు అని ప్రూవ్ చేసుకున్నారు. మూవీ స్టార్ట్ అయిన కానుండి ఎండ్ అయ్యే వరకు కూడా సెటైరికల్ అండ్ పొలిటికల్ కామెడీతో, అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ తో మంచిగా అయితే వెళ్తూ ఉంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. బట్ నో యూస్, థియేటర్స్ లో సరైన కలెక్షన్స్ అయితే రాలేదు. మూవీ అయితే చాలా రియలిస్టిక్ అండ్ న్యాచురల్ గా అయితే ఉంటుంది. అలాగే క్లైమాక్స్ లో రియల్ మార్టిన్ ల్యూథర్ కింగ్ గారి డైలాగ్స్ మ్యూజిక్ లో బ్లెండ్ చేసి వాడుతుంటే ఆడియన్స్ కి గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఫ్యామిలీతో కలిసి చూడండి. సోనీ లైవ్ లో మన తెలుగులో అవైలబుల్ గా ఉంది. మన లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి టాక్ టు మీ. ఈ సినిమాని 2 యూట్యూబర్స్ అయితే కలిసి డైరెక్ట్ చేయడం జరిగింది. మనం ఎప్పుడూ చూసే ఒక రెగ్యులర్ అండ్ రొటీన్ హర్రర్ మూవీ అయితే మాత్రం కాదిది. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీ. స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే ఉంటుంది. వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ హ్యాండ్ ని పట్టుకుని టాక్ టు మీ అని పిలవగానే కొన్ని ఆత్మలు అయితే రావడం జరుగుతుంది. అసలు వాళ్ళకి ఆ హ్యాండ్ ఎక్కడ దొరికింది, ఆ హ్యాండ్ లో అంత పవర్స్ ఎందుకు ఉన్నాయి, అండ్ ఆ గేమ్ ఆడిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది, వాళ్ళ లైఫ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనే దాని చుట్టూ మూవీ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. క్లైమాక్స్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అండ్ మూవీ రన్ టైం కూడా తక్కువే. మూవీలో ఎటువంటి అడల్ట్ సీన్స్ అండ్ అడల్ట్ డైలాగ్స్ అయితే ఏమీ లేవు. బట్ ఆడియన్స్ ని భయపెట్టే సీన్స్ అండ్ కొన్ని వైలెంట్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యామిలీ అండ్ చిన్నపిల్లలతో చూడాలా వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అండ్ లయన్స్ గేట్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మన లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి మంత్ ఆఫ్ మధు, డైరెక్టెడ్ బై శ్రీకాంత్ నాగోతి గారు. బేసిక్ గా మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైన్ విషయానికి వస్తే, మంత్ ఆఫ్ మధు అనేది 2 మధుల యొక్క కథ. అందులో ఒకరు మధుసూదన్ రావు, ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిన ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్, అండ్ ఇంకొకరు మధుమతి, లైఫ్ మీద ఒక క్లారిటీ లేని ఒక కన్ఫ్యూజ్డ్ టీనేజ్ గర్ల్. వీళ్ళిద్దరి బ్యాక్ స్టోరీసే మూవీ యొక్క మెయిన్ ప్లాట్. అంతకు మించి ఏం చెప్పినా సరే అది స్పాయిలర్ గా మారడం జరుగుతుంది. మనుషులు మరియు మానవ సంబంధాల గురించి చెప్పే సినిమాలు ఈ రోజుల్లో చాలా రేర్ గా అయితే వస్తున్నాయి. ఇటువంటి జెన్యూన్ అటెంప్ట్ చేసి డైరెక్టర్ గారు చాలా మంచి పని చేశారు. రీ ఎంట్రీగా స్వాతి రెడ్డి గారు మంచి మూవీని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ కమెడియన్ వైవా హర్ష ఇస్ ద కీ ఆఫ్ ది ఫిల్మ్. ఇది ఎటువంటి ఫార్ములాస్ ని ఫాలో అవ్వకుండా రియాలిటీకి దగ్గరలో ఉండే సినిమా. మూవీలో కొన్ని అడల్ట్ డైలాగ్స్ అయితే వాడడం జరిగింది. సో ఫ్యామిలీతో కుదరదు, వాచ్ అలోన్. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో మన తెలుగులో అవైలబుల్గా ఉంది. మన లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసి అదృశ్యం. ఈ సినిమా 2022లో ఇని ఉత్తరం అనే పేరుతో మలయాళంలో రిలీజ్ అయ్యింది. అదృశ్యం అనే పేరుతో ఈ 2024లో రిలీజ్ చేయడం జరిగింది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఒక రోజు మన హీరోయిన్ అపర్ణ బాలమురళి గారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేను ఒక పర్సన్ ని క్రూరంగా చంపాను అంటూ తన మీద తాను ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు అండ్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ చేశారు, అండ్ హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనేది తెలియాలంటే మీరు మూవీ చూడాలి గాయస్. మూవీలో యూజ్ చేసిన లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్లు అయితే గ్యారంటీగా సర్ప్రైజ్ చేస్తాయి. మూవీ స్టార్ట్ అయిన కానుండి ఎండ్ అయ్యే వరకు కూడా
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేస్తుంది ఆడియన్స్ని. ఫ్యామిలీతో కలిసి చూడండి. ఈటీవీ విన్లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మన లిస్ట్లో నెంబర్ 5 వచ్చేసి బ్లింక్, యాక్టెడ్ బై దీక్షిత్ శెట్టి ఇన్ ద మెయిన్ లీడ్ అండ్ డైరెక్టెడ్ బై శ్రీనిధి బెంగళూరు, డెబ్యూ డైరెక్టర్. బేసిక్గా ఇదొక సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. విషయానికి వస్తే మన హీరో బ్యాక్లాగ్స్తో జాబ్ ఏమీ లేకుండా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తనకి ఒక మిస్టీరియస్ ఓల్డ్ పర్సన్ కనిపించి మీ నాన్నగారు బ్రతికే ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. బట్ మన హీరో మాత్రం చిన్నప్పటి నుంచి కూడా తన ఫాదర్ చనిపోయాడు అని నమ్ముతూ ఉంటాడు. దీని వెనకాలన్న మిస్టరీని మన హీరో ఎలా సాల్వ్ చేశాడు, అసలు ఆ మిస్టీరియస్ ఓల్డ్ పర్సన్ ఎవరు, ఆ ఓల్డ్ పర్సన్ ఎంటర్ అయిన కానుండి మన హీరో జీవితం ఎలా టర్న్ అయ్యింది అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ గైస్. మూవీలో ఇంకా చాలా కంటెంట్ అయితే ఉంది. బట్ ఏం రివీల్ చేసినా సరే అది స్పాయిలర్ గా మారుతుంది. వీళ్ళు కొన్ని హాలీవుడ్ మూవీస్ అండ్ సిరీస్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీయడం జరిగింది. మీరు మూవీని చాలా ఫోకస్డ్ గా అయితే చూడాలి, లేకపోతే కొన్ని డీటెయిల్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. మూవీలో చైత్ర జే ఆచార్ అండ్ మన హీరో గారి యొక్క యాక్టింగ్ అయితే గనక మూవీ చూసిన తర్వాత కూడా చాలా రోజులు గుర్తుండిపోతుంది. సైన్స్ ఫిక్షన్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్న మూవీస్ లో ఇది కూడా ఒకటి. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ అయితే ఆడియన్స్ అందరూ కూడా గ్యారంటీగా షాక్ కి గురవుతాం. ప్రెసెంట్ అయితే ఓన్లీ కన్నడ లాంగ్వేజ్ లో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. త్వరలో తెలుగులో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మన లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి ఇరుగా పార్ట్. బేసిక్ గా ఇదొక హార్ట్ హిట్టింగ్ ఎమోషన్స్ ఉన్న ఫీల్ గుడ్ డ్రామా ఫిల్మ్. ప్లాట్ లైన్ విషయానికి వస్తే ఈ సినిమా ఒక 3 కపుల్ లైఫ్ స్టోరీస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మ్యారేజ్ కౌన్సిలర్ అయిన మిత్ర అలియాస్ శ్రద్ధ శ్రీనాథ్ గారు తన దగ్గరికి వచ్చే కపుల్స్ కి తను ఎటువంటి సొల్యూషన్స్ చెప్పి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా క్యూర్ చేస్తుంది, అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ మిత్ర లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ ఎలా సాల్వ్ అయ్యాయి అనే దాని చుట్టూ మూవీ రివాల్వ్ అవ్వడం జరుగుతుంది. మూవీలో జరిగే 3 స్టోరీస్ కూడా ఒకే టైంలో ప్యారలల్ గా జరుగుతాయి. మనం మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతాం. బట్ రంగేష్ అనే క్యారెక్టర్ కి ఇంకా బాగా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మిడిల్ క్లాస్ లైఫ్ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు ఆ క్యారెక్టర్ తో. ఇది చాలా డెప్త్ ఉన్న సినిమా. ప్రతి ఏజ్ వాళ్ళకు కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మూవీలో మ్యారేజ్ లైఫ్ అండ్ సైకాలజీ గురించి డైరెక్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఫ్యామిలీతో కలిసి చూడండి. నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మన లిస్ట్ లో నెంబర్ 7 వచ్చేసి 8 AM మెట్రో, డైరెక్టెడ్ బై మల్లేశం మూవీ డైరెక్టర్ రాజ్ రాచకొండ. ఈ సినిమా అందమైన జీవితం అనే ఒక నవల్ ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ విషయానికి వస్తే ఇద్దరు స్ట్రేంజర్స్ అంటే పరిచయం లేని వ్యక్తులు మీట్ అయిన తరువాత వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఎలా ముందుకెళ్ళింది అనే దాని చుట్టూ మూవీ రివాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ డైరెక్టర్ గారు ఒక మంచి మెసేజ్ ని కూడా కన్వే చేశారు. అండ్ మూవీ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఆడియన్స్ ఎవరు గెస్ కూడా చేయలేరు, అందరూ సర్ప్రైజ్ అవుతాం. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన గుల్షన్ అండ్ సయామి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళని తప్ప ఇంకెవరిని మనం ఆ క్యారెక్టర్స్ లో ఊహించుకోలేం కూడా. అండ్ వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగే కన్వర్జేషన్స్ కూడా చాలా మోటివేషనల్ గా ఉంటాయి. ఇదొక మంచి ఫిలాసాఫికల్ అండ్ మోటివేషనల్ టచ్ ఉన్న ఫిల్మ్. ఫ్యామిలీతో కలిసి చూడండి. G5 లో హిందీలో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అయితే స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ అయితే తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా లేదు. అండ్ మన లిస్ట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ ఫిల్మ్ వచ్చేసి బైరీ పార్ట్ 1. బేసిక్ గా ఒక రా అండ్ రస్టిక్ ఫిల్మ్ చూసి చాలా రోజులు అవుతుంది కదా గైస్. మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైన్ విషయానికి వస్తే మన హీరో ఉన్న ఏరియాలో పావురాల పోటీలు అయితే జరుగుతూ ఉంటాయి. మన హీరో వాళ్ళ అమ్మ ఆ పోటీలకు వెళ్ళొద్దు అంటుంది. మన హీరో మాత్రం అదే పోటీలో పాల్గొనడానికి వెళ్తాడు. సో తర్వాత మన హీరో జీవితంలో వచ్చిన సమస్యలు ఏంటి, వాటిని మన హీరో ఎలా ఫేస్ చేశాడు అనే దాని చుట్టూ మూవీ రివాల్వ్ అవ్వడం జరుగుతుంది. బేసిక్ గా పావురాల పోటీల గురించి మారీ పార్ట్ 1 లో చూపించినప్పటికీ అది జస్ట్ బేసిక్ లెవెల్లో మాత్రమే టచ్ చేశారు. బట్ ఈ మూవీలో అయితే డెప్త్ గా వెళ్ళడం జరుగుతుంది. ఈ మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన అమల్ ఈ మూవీకి డైరెక్టర్ అండ్ రైటర్ గా వర్క్ చేశాడు. ఈ సినిమా అంతా చూసిన తర్వాత
పార్ట్ 2 కోసం గ్యారంటీగా వెయిట్ చేస్తాం. ఎందుకంటే క్లైమాక్స్ ఆ రేంజ్ లో ఉంది. మరి ఒక మంచి యాక్షన్ అండ్ వైలెన్స్ ఉన్న మూవీ చూడాలంటే ఈ సినిమాని మాత్రం మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో కలిసి చూడండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. గాయ్స్, మీరు వీడియోని ఇక్కడ వరకు చూసారంటే ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చినట్టే కదా. సో ప్లీజ్ గాయ్స్, ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ప్లీజ్ గాయ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.